హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతుంది విద్యార్థి సాగర్ పార్క్. వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టించుకోండి. సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విద్యార్థి సాగర్ పార్క్ అనేది మనం వైజాగ్ నుండి శ్రీకాకుళం వచ్చేటప్పుడు జంక్షన్ వస్తుంది కదా, హైవే బ్రిడ్జ్ దగ్గర మన సింహద్వారం జంక్షన్ అంటాము. ఆ సింహద్వారం జంక్షన్ నుండి రైట్ సైడ్ కి వెళితే జనరల్ గా అది మనం ఇటు వెళ్ళేటప్పుడు అది రాంగ్ రూట్ అనుకుందాం, బట్ ఎనీవే దానికి వెళ్ళడానికి అదే కరెక్ట్ అయిన వే. సో ఈ త్రోవలో ముందుకు అలాగే వెళ్ళిపోతే 1 కిలోమీటర్ దూరం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఒక పార్క్ వస్తుంది. సో ఇదే విద్యాదిత్య సాగర్. యాక్చువల్గా మన ఊర్లో చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ అని కాదు, ఒక సాగరం అంటే ఒక చెరువులా ఉండి బోట్ షికార్ అన్నిటితో ఉండే ఒక మంచి పార్క్ ఇదే. బట్ ఇప్పటికి ఇది పూర్తిగా వదిలేయడం వల్ల పూర్తిగా పోయింది. సో ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ అనుకుంటా నేను ఈ పార్క్కి వచ్చాను. సో చాలా బాగుండేది. మన ఊర్లో బోట్ షికారు చేయాలన్నా, లేదంటే మంచి మంచి మొక్కలు, చల్లగా ఒక వాకింగ్ చేసుకోవడానికి ఒక ట్రాక్ అనేది కూడా ఇందులో ఉండేది అనమాట. సో అంత బాగా ఉండేది. అయితే ఒక 20 years బ్యాక్ దీన్ని అంటే 2004లో దీన్ని యాక్చువల్గా ఓపెన్ చేశారు. సో అప్పుడు ఓపెన్ చేసినప్పుడు బాగానే ఉండేది, మొక్కలతో, వాటర్తో, అలాగే నీటిలో కొన్ని బోట్ షికారు ఇవన్నీ కూడా చాలా బాగుండేది. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకి పూర్తిగా విడిచిపెట్టేయడం వల్ల సో ఇది కొంత నాశనం అయిపోయింది అనుకుందాం. సో అయితే రీసెంట్గా నేను పేపర్లో చూశాను, అంటే రీసెంట్గా అంటే మీన్స్ లాస్ట్ సమ్మర్లో ఒక దగ్గర 6-7 నెలలు అయిపోతుంది. 6-7 నెలల టైం కంటే ముందు పేపర్లో ఒకసారి వేశారనమాట. సో ఈ పార్క్ని అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఉండేది కాదు, ఇంకా వేస్ట్, టోటల్గా పూర్తిగా ఎలివేటెడ్ ఏరియా లాగా తయారైందనమాట. సో ఆ పార్క్ని డెవలప్ చేయడానికి అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో స్కీమ్ పెట్టిందంట. సో మున్సిపాలిటీ ఏరియాల్లో ఉండే కొన్ని పార్క్స్ని ఏదో కొత్త పథకం ద్వారా డెవలప్మెంట్ చేయడానికి ప్రపోజల్స్ పంపిస్తే మన శ్రీకాకుళంలో ఉండే ఈ పార్క్ని కూడా పంపించారంట. సో దీనికి 2.5 crores శాంక్షన్ అయ్యిందంట. సో అలా అవ్వడం వల్ల సో ఈ పార్క్ని డెవలప్ చేద్దామనుకుని మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకుని సో దీనికి చుట్టూ కంచెని ఏర్పాటు చేశారు. అలాగనే లోపల ఉండే ట్రాక్ అంతా క్లీన్ చేసి సో నీట్గా టైల్స్ వేసేసి నీట్గా ఒక ట్రాక్ అనేది ఫామ్ చేశారనమాట. సో అయితే ఇంతకాలం అయింది కదా, అప్పటి నుండి ఇలాగ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ఈ నీటిలో ఉండే ఈ వేస్ట్ మొక్కలు ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు అన్నీ తీసేసి క్లీన్ చేశారు. కానీ ఇన్నాళ్ళు మళ్ళీ వదిలేయడం బాగు చేసి వదిలేశారు. వదిలేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మొత్తం నీటిలో ఈ గుర్రపడ్డ కాకులతో పిచ్చిగా తయారైంది. బట్ ఎనీవే ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో జరిగిన తర్వాత వన్స్ కంప్లీట్ అయిపోయాక బహుశా దీనికి నీట్గా గేట్కి క్లోజ్ చేసేసి సో మంచి మంచి ప్లే ఐటమ్స్ కూడా లోపల ఏర్పాటు చేస్తారనుకుంటాను. ఎందుకంటే మధ్యలో ఐలాండ్ లాగా ఉంది కదా ఒక దగ్గర. సో అక్కడ వెళ్ళడానికి ఈ బోట్ షికార్తో అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇంత బాగా చేసి మరి ఎందుకో దీన్ని మధ్యలో వదిలేశారు. సో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ఇంకెన్ని రోజులు దీనికి ఛాన్స్ తీసుకుంటారు ఏంటో తెలియదు. కానీ ఒకవేళ కానీ పూర్తిగా దీన్ని ఫినిష్ చేస్తే సో చాలా నీట్గా తయారవుతుంది. సో చివరిగా నాకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసి మరో కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.